యాక్చువల్గా నరసరావుపేటలో ఒక 150 గజాల్లో అండి ఈ అద్భుతాన్ని చూస్తున్నారు కదా. యాక్చువల్గా మేము ఒక ఆయం కట్టి 3D వేసిన తర్వాత ఈ బిల్డింగ్ ఏ రకంగా ఉంటుంది అనేది నేను చూసి ఆ ఫీల్ అనేది అనుభవిస్తామండి. కానీ ఫిజికల్గా అది మేనిఫెస్టేషన్ అయిన తర్వాత అది అనుభూతి చెందడం అనేది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ ఇల్లు కట్టేటప్పుడు కూడా ఆయన ఒక G+1 పట్టుకుందాం అనే ఆలోచనతో మొదలుపెట్టిన అతనికి, లేదు నాన్న సాయిల్ టెస్ట్ చేయించుకో, స్ట్రక్చరల్ ఇంజనీర్ చేత ఇక ఫౌండేషన్ ఇదంతా చేసుకో అని చెప్పినప్పుడు ధైర్యంగా 1,00,00,000 ఎక్కువైనా సరే తను ముందుకు వచ్చి ఆ రకంగా ఒక G+3కి సరిపడేటటువంటి బేస్మెంట్ని తను ఆ రోజున చేసుకున్నాడు. కాబట్టి తర్వాతి కాలంలో అంటే G+1 కట్టిన తర్వాత కూడా కొంత ఆర్థికంగా ఇంకొక 2 అంతస్తులు కూడా వేసేసుకుంటే బాగుంటుందనే ఆలోచన రావడము, ఆయన ఆ రకంగా ఈ ఇల్లు కట్టడము, ముఖ్యంగా G+3లో ఏ ఫ్లోర్ ఆ ఫ్లోర్ విభిన్నంగా ఉంటుందండి. బయట ఆ ఫ్లోర్లో మండువా అనేది ఇంప్లిమెంట్ చేశారు. G+2లో 2 బెడ్రూమ్ హౌస్ ఒక రకంగా ఉంటుంది, G+1లో ఒక రకంగా ఉంటుంది. కింద పార్కింగ్ కొంత కమర్షియల్గా ఏదైనా ఇచ్చేసుకోవడానికి చేశారనమాట. సో చాలా ఆనందంగా ఉందండి. ఈ ప్రాజెక్ట్ డిజైన్ ప్రాజెక్ట్ మొదలై కూడా ఒక సంవత్సరమే అయింది. సంవత్సరంలో చాలా చక్కగా ఈ యొక్క సివిల్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.